కృష్ణ నాకు కావాలి కదా
అలాగే ఈ అనంతపురం జిల్లా జడ్పీ చైర్మన్ గారైన బోయ గిరిజమ్మ గారు, అలాగే నా తోటి ఎమ్మెల్సీ మంగమ్మ గారు, వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరూ, అలాగే వేదిక ముందున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఇచ్చేసి ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది. మనం తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చి 22 నెలలైంది. ఈ 22 నెలల కాలంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. అలాగే మహిళల రక్షణ పూర్తిగా గాలి కొదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, అలాగే ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ వాళ్ళు హామీలు నెరవేర్చేట్టుగా చేయడం కోసం ఎన్నోసార్లు మేము నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు మా సర్వసభ్య సమావేశంలో మా పార్టీ గ్రామ స్థాయిలో మరింత బలోపేతం చేసుకోవడానికి, అలాగే మా పార్టీ సంస్థాగతంగా మరింతగా నిర్మాణం పూర్తి చేసుకోవడం కోసం, అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద మా పార్టీ ముందు నుంచి కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడంలో మా మహిళా విభాగం ఎంతో చైతన్యవంతంగా ఉంది. వాటిలో భాగంగా మరింతగా యాక్టివ్గా ఉండి ప్రభుత్వం మెడలు ఉంచి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడానికి ఏమి చేయాలి, మా నాయకురాళ్ళందరి తాలూకా సూచనలు సలహాలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే తీసుకుంటే ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. రోజు రోజుకి దిగజారిపోయే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియాని పట్టుకొని తను చేసే పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకుంటూ ఉండే పరిస్థితి మనం చూసాం. మొన్ననే జగన్ గారు మావిగన్ పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని ఎండగట్టడం జరిగింది. మావిగన్ అనేది మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మీదుగా ఒక గ్రోత్ కారిడార్ అనేది ఏర్పాటు చేస్తే అమరావతి ఖర్చు పెట్టే 2 లక్షల కోట్లలో 10%, కేవలం 10% అంటే 20,000 కోట్ల ఖర్చుతోనే ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుంది. ఈ అమరావతికి 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలంటే ఎంత అప్పు చేయాలి? ఈ అప్పు భారం అంతా భావి తరాల మీద పడుతుంది. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో 7 సంవత్సరాలు ఉన్నారు. 7 సంవత్సరాల్లో కేవలం 8,000 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చు పెట్టారు. ఇలా తీసుకుంటూ పోతే 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వాలి అంటే దానికి 167 సంవత్సరాలు పడుతుంది. ఎప్పటికి పూర్తవుతుంది అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దాన్ని విని ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా దీని మీద చర్చించుకుంటూ ఉన్నారు. ఓహో, చంద్రబాబు నాయుడు గారు ఇంత అవినీతి కోసం ఈ అమరావతి అనేది తీసుకొచ్చారా? అమరావతి నిర్మాణం ద్వారా ఇంత అవినీతి చేస్తున్నారా, ఇంత దోపిడీ చేస్తున్నారా అనే విషయం రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఎందుకంటే ఒక స్క్వేర్ ఫీట్కి 14,000 కోట్ చేశారంటే ఎంత దారుణం. మన దేశ రాజధాని ఢిల్లీలోనే 4,000 రూపాయలకి స్క్వేర్ ఫీట్ నిర్మాణం చేస్తూ ఉంటే అమరావతిలో ఇసుక ఫ్రీ, కరెంట్ ఫ్రీ, వాటర్ ఫ్రీ అన్నీ ఫ్రీగా ఇచ్చి 14,000 రూపాయలు కోట్ చేశారంటే మిగతా 10,000 రూపాయలు ఎవరి జోబులోకి వెళ్తుంది అని జగనన్న ప్రశ్నించారు. అందులో తప్పేముంది? దాంతో వీళ్ళలో భయం పుట్టుకొచ్చింది. ప్రజలందరికీ కూడా అర్థమైంది వీళ్ళు చేస్తున్న అవినీతి. దాంతో కూటమిలో ఉన్న నాయకులకి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి వణుకు పుట్టుకొచ్చింది. అందుకు తన అనుకూల మీడియా ద్వారా ఈరోజు ఎంత దారుణమైన వ్యాఖ్యలు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో పేపర్లో వీకెండ్ కామెంట్స్ అంటూ ఆ రాధాకృష్ణ రాశాడో మనందరం చూసాం. ఇంత జర్నలిజం విలువలు దిగజారిపోవాలా రాజకీయం కోసం? నిజంగా ఆ వ్యాఖ్యలు వింటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటుంది. అంటే తనకి కొమ్ము కాసే ఒక నాయకుడిని రక్షించడం కోసం ఎదుటి పార్టీ కోసం అంత